జూబ్లీహిల్స్ విషయానికి వద్దాం. అక్కడ పోటీ మీకు పెద్ద నాయకులు దొరకట్లేదు. ఇంతకుముందు నవీన్ యాదవ్ ఒకళ్ళు, రామ్మోహన్ రకరకాల పేర్లు వస్తున్నాయి గానీ అసలు అభ్యర్థి దొరకట్లేదు అక్కడ అనే చర్చ మీకు. 6 సమత్వమైనటువంటి అభ్యర్థులు పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారు. హ్మ్. 6 హ్మ్. పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారు నేను సర్వేలు చేస్తూ ఉన్నాం. 80% గెలవాల్సిన సర్వేల్లో బీఆర్ఎస్‌కి ఎడ్జ్ వస్తుందట. కొంత స్టార్టింగ్లో కొంత సింపతి ఉండింది కానీ బట్ ఇప్పుడున్న కొంత ఎడ్జ్ పరిస్థితుల్లో వచ్చిందని అన్నారు మీ సర్వేలోనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఆ సీట్. రైట్. తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు మీరు 42% ఇస్తే తప్ప వెళ్ళమంటున్నారు. నిజంగా అలా చేస్తే లోకల్ బాడీలు నిర్వీర్యం అయిపోయి ఆడ సర్పంచ్ లేక, ఎంపీటీసీ లేక, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎవ్వరు లేక వ్యవస్థలు కొంచెం ఇబ్బంది కాదా? స్థానిక సంస్థలు అనేవి రాజీవ్ గాంధీ కళ. కోర్టు కూడా ఒక డైరెక్ట్ సెప్టెంబర్ 30th పోవాలని మేము కూడా ఆ దశగా పోవాలనే ఉద్దేశంతోనే మనం ఇచ్చిన కమిట్మెంట్ కాబట్టి అది ఫుల్ఫిల్ చేసుకొని పోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ తీవ్ర ప్రయత్నంలో బాగానే 3 చట్టాలు తీసుకురావడం, ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇంకొంత సమయం తీసుకుందామని. ఓకే. అంత లోపల ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 3 నెలల కన్నా ఎక్కువ బిల్లు ఉంచుకోకూడదని ఒక దాని మీద చెన్నై మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి కేసు పెండింగ్ ఉంది. 10 రోజుల్లో తేలుస్తుంది అది. సో న్యాచురల్గా మా బిల్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి వస్తుంది. యాక్సెప్ట్ చేయనప్పుడు మళ్ళీ మా కోర్టుకి అవకాశం ఉంటుంది. ఓకే. అదేదో తెలుసుకున్న తర్వాత ఎన్నికలకు పోదామని. అంటే ముఖ్యంగా 3-4 ఉన్నాయి. ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కొంతమంది ఖాళీ, అది అయిద్దా కాదా తెలియదు. కార్పొరేషన్లు కొన్ని ఖాళీ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయో తెలియదు, వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా మంత్రివర్గ విస్తరణ ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, ఆ 3 కూడా ఎప్పుడో తెలియదు. అంటే అవి ఎందుకు ఏమైనా స్ట్రాటజీగా ఆపుతున్నారా? కార్పొరేషన్ బోర్డ్స్ డైరెక్టర్స్ అనేది బాగా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడో అయిపోద్దని చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా ఈ 10 రోజులు అవ్వాలి. ఎక్సర్సైజ్ చేసి పెట్టాము. ఫైనల్గా దానికి కొంచెం తుది మెరుగులు తుది కొన్ని మిగిలిన చైర్మన్లు కార్పొరేషన్ చేసేస్తాము. మంత్రివర్గం అనేది మన పరిధిలో అంశం కాదు. అది ముఖ్యమంత్రి గారు ఏఎస్ నాయకులు మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారు. ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. ఆ 3 కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ అనేది ఈ రాష్ట్రంలో ఇవ్వాలా వద్దన్నది ఏఎస్ నిర్ణయించిన తర్వాత వస్తాయి. అయితే మహేష్ గారు, తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలు లేకుంటే మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు 425 బీఆర్ఎస్ చెప్తుంది. సరే పెద్ద లిస్టే ఉంది. అది సంఖ్య వారు 420 అంటే ఇది దిగజారుతనానికి నిదర్శనము. మేము ఇచ్చిన హామీలు 398 ఎంత ఉన్నాయి. దాంట్లో 398 ప్లస్ 13 ఉన్నాయి. లేదు, దాంట్లో 60% వితౌట్ ఫైనాన్షియల్ అకరెన్స్, ఫైనాన్స్ సంబంధం లేకుండా చేసే ఉదాసీనంగా మొండిగా కేసీఆర్ చేయనటువంటి పనులు అవి. రేషన్ కార్డులతో సహా. కరెక్ట్. ఇవి మేము ఇచ్చిన 60% డబ్బులు ప్రమేయం లేకుండా అయ్యేటి అవి ఇస్తా ఉన్నాము.